కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట హరిజనవాడకు చెందిన దళిత యువకుడు అశ్వర్ధన్పై శనివారం రాత్రి హరిత హోటల్ దగ్గర కొంతమంది యువకులు దాడి చేసి దారుణంగా కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దాడిలో గాయపడ్డ అశ్వవర్ధన్ చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. బాధితుడు అశ్వవర్ధన్ మాట్లాడుతూ, మల్లి అనే యువకుడు నన్ను పిలవడంతో హోటల్ దగ్గరికి వెళ్లాను. అక్కడ ఉన్న యువకులు కొంతమంది కులం పేరుతో దూషిస్తూ చెప్పరాని విధంగా తిడుతూ తనపై దాడి చేసి ఆరవకుండా నోట్లో గుడ్డలు నొక్కి ఎదపై కూర్చొని ముఖంపై కొట్టారు. తర్వాత నడుం పైన బ్యాట్తో కొట్టడంతో కింద పడిపోయాను. రక్తం ఎక్కువగా రావడంతో నన్ను వదిలేసి వారు వెళ్లిపోయారని తెలిపారు. ఎప్పుడు లేని విధంగా మండలంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. కూర్చున్నాడు వాడు అసలు ఎందుకు కొడుతున్నావు అని అడిగే దానికి కూడా లేదు. నా నోట్లో గుడ్డ పెట్టి కొడుతున్నారు. వాళ్ళు ఇష్ట ప్రకారం కొట్టినారు. ముక్కులో ఒకరు కాలు చేతులు ఒకరు పట్టుకున్నారు. బ్యాట్తో ఒకడు కొడుతున్నాడు. ఒకడు మీద కూర్చొని ముక్కు కళ్ళు కొట్టేసి ఎట్ట పెడతాట. అసలు నోరు తెరిచి అరిచే సంపెచ్చ అంటాడు. అరిచ అంటే గుడ్డ పెట్టి నోట్లో నోరు మూసి పెట్టి కొడుతున్నాడు.